హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో రవ్వ కేకును ఓవెన్ లేకుండా స్పాంజీగా ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. కేకును ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రవ్వ కేకును ఓవెన్ లేకుండా చేయొచ్చండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా నేను ఒక కప్పు సూజీని, అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, దాన్ని ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకునే పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకొని ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా, రవ్వలో కలిసే విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 1/4 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలను వేసుకుంటున్నానండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకొని 1/4 కప్పు నూనెను వేసుకోవాలి. నూనె ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 1/4 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసి ఈ విధంగా క్రీమీగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ క్రీమ్ని రవ్వలోకి పోసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రవ్వ, ఈ క్రీమ్ అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న దీన్ని మనము ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే మరి కొద్దిగా పాలు అనేది యాడ్ చేయొచ్చండి. పాలు అనేది మరి కొద్దిగా యాడ్ చేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకుని దీనిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి చూస్తే ఈ విధంగా కాస్త గట్టి పడిపోతుందండి. రవ్వ అనేది ఆ క్రీముని ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఈ విధంగా గట్టి పడినప్పుడు మరి కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు అనేది ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ట్యూటీ ఫ్రూటీని లోకి కొద్దిగా మైదా పిండి వేసి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి కేక్ బ్యాటర్లోకి వేసుకోవాలండి. మీరు ట్యూటీ ఫ్రూటీ బదులుగా డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక కేక్ బౌల్ను తీసుకున్నాను. అందులోకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేయాలి. తర్వాత బటర్ పేపర్ను వేసి మరి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా అప్లై చేయొచ్చు. మీరు కేక్ బౌల్కు ఏదైనా అల్యూమినియం బౌల్ అయినా తీసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా మైదా పిండిని వేసి ఈ విధంగా అప్లై చేసి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ బౌల్లోకి పోసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా దీన్ని రెడీ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టి మధ్యలోకి స్టాండ్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు హీట్ చేసి కేక్ బ్యాటర్ని మధ్యలో పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పైన ఈ విధంగా ట్యూటీ ఫ్రూటీని వేసుకుంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంటుందండి. మీరు దాని ప్లేస్లోకి డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా కుచ్చి చూస్తే క్లీన్గా వచ్చినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. దీనిపైన ఒక తడి క్లాత్ని, పలచటి క్లాత్ని ఈ విధంగా కప్పి ఉంచినట్లయితే కేక్ అనేది స్పాంజీగా వస్తుందండి. ఈజీగా స్పాంజీగా బాగుంటుంది. ఈ విధంగా తడి క్లాత్ని ఈ విధంగా పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కేకుని డీమౌల్డ్ చేసుకోవాలండి. కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది. దీన్ని వేరొక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ మనకు రవ్వ కేక్ అనేది, స్పాంజ్ కేక్ అనేది ఓవెన్ లేకుండానే చాలా ఈజీగా చేసుకున్నామండి. కేకు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా రవ్వ కేకును ఇలా చేసుకోవచ్చండి.
ఈ విధంగా బేకరీ స్టైల్లో మనము రవ్వ కేకును ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి పిల్లలకు కానీ పెట్టామంటే అసలు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది స్పాంజ్ కేకు. దీన్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. చూడండి ఎంత స్పాంజీలా ఉందో. ఈ విధంగా ఓవెన్ లేకుండా రవ్వ కేకును చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ స్పాంజీ రవ్వ కేకును ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.